ఏఎం న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలో స్థానిక మైనార్టీ అంగన్వాడీ సెంటర్ కేంద్రాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు తహసీల్దార్ నాయబ్ హుసేన్, ఎంపీడీఓ మస్తాన్ వలి, ఐసీడీఎస్ సూపర్వైజర్ రంజాబీ గ్రామ పెద్దల సమక్షంలో అంగన్వాడీ భవనం తాళాలను పగలగొట్టారు. గత 3 రోజుల నుండి అంగన్వాడీ వర్కర్లు కనీస వేతనాలు పెంచమని పలు డిమాండ్లతో సమ్మె చేస్తుండటంతో ప్రభుత్వం సచివాలయ సిబ్బందితో అంగన్వాడీ సెంటర్లను నడపాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు శ్రీత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పంచాయతీరాజ్ అండ్ రెవెన్యూ శాఖ మరియు వెలుగు డిపార్ట్మెంట్, ఈ 3 డిపార్ట్మెంట్ మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఈ 4 పోలీస్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్లు మొత్తం కలిసి ఏదైతే మన అర్ధవీడు మండలంలో ఉన్న 60 అంగన్వాడీ సెంటర్స్ వాళ్ళ డిమాండ్ల సాధన కోసం సమ్మెలకు వెళ్ళడం జరిగింది 12వ తారీఖు నుంచి. కాబట్టి ఈ సెంటర్స్లో ఉన్న చిన్నపిల్లలు కానివ్వండి, అంగన్వాడీకి వచ్చే పిల్లలు కానివ్వండి, బాలింతలు కానివ్వండి, తర్వాత పాలిచ్చే తల్లులకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం గవర్నమెంట్ తక్షణ చర్యగా దీంట్లో ఉన్న సరుకులు పాడు కాకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసము ఒక రూట్ ఆఫీసర్లను నియమించేసేసి ఇక్కడ అందుబాటులో ఉన్న పంచాయతీ సెక్రటరీ కానీ, వీఆర్ఓ కానీ, సచివాలయ సిబ్బందితో కానీ ఒక్కొక్క సెంటర్కి ఒక్కొక్క ఇన్ఛార్జిని నియమించి ఇక్కడ ఉన్న సరుకులు పంపిణీ చేసే విధంగా ప్రతిరోజు ఉదయం 9 నుంచి 12 వరకు ఈ సెంటర్ను నడిపించే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశించున్నారు. కాబట్టి శ్రీత జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఈరోజు అర్ధవీడు మండలంలో ఉన్న ఈ అంగన్వాడీ సెంటర్స్ని అర్ధవీడు గ్రామ పెద్దల సమక్షంలో ఓపెన్ చేయించేసి ఈ తాళాలు పగలగొట్టి ఇక్కడ ఉన్న సరుకులకు పంచనామా నిర్వహించి రేపటి నుంచి సక్రమంగా ఇక్కడ ఉన్న విధులు నిర్వహించే విధంగా అందరూ ఆఫీసర్లకు డ్యూటీలు కేటాయించాము. ఎంపీడీఓ గారు మరియు నేను ఇద్దరము. సో ఇప్పటి నుంచి ఇక్కడ వాళ్ళు మళ్ళీ సమ్మె విరమించి వాళ్ళ విధుల్లో చేరేంత వరకు పంచాయతీరాజ్ అండ్ రెవెన్యూ వారు ఈ విధులు నిర్వహించే విధంగా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాబట్టి రేపటి నుంచి ఈ సెంటర్స్లో ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఆ విధులు నిర్వహించే విధంగా చర్య తీసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.